తిరిగి బిసి న్యూస్ కి స్వాగతం. యువత విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆర్టీసీ ప్రజా రవాణాధికారి ఎస్ గిరిధర్ కుమార్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో గురువారం మత్తు పదార్థాలతో అనర్థాలు అనే అంశంపై విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిధర్ కుమార్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలతో జీవితాలను చిత్తు చేసుకోకూడదని, చెడు వ్యసనాలకు అలవాటు పడి మత్తిచ్చే గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి ఇతర పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్నట్టు సమాచారం తెలిస్తే నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సోషల్ మీడియాకు యువత అలవాటు పడి సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు సైబర్ నేరాలకు గురవుతున్నారని, ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కరపత్రాలను ప్రయాణికులకు, విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, అల్లం సత్యనారాయణ, ఆర్టీసీ సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సమాజంలో బర్నింగ్ పాయింట్ గా ఈ మద్యం, ఈ డ్రగ్స్ అవి కూడా సమాజాన్ని పాడు చేస్తున్నాయి. పూర్వకాలంలో ఆరోగ్యం కోసం కళ్ళు అవన్నీ తీసుకునేవారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే యువత కంప్లీట్ డ్రగ్స్ మీద వెళ్లిపోయి కుటుంబాల్లో కిచ్చు పెట్టుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇది ఒక్కసారి అలవాటు పడితే జీవితాంతం పాడు చేసేస్తుంది. ఇవాళ హెరాయిన్, గంజాయి ఇవన్నీ కూడా మార్కెట్ లో రోజు చూస్తున్నాం, మనం రోజు పేపర్లో చూస్తున్నాం. ఇది సమాజానికి చేటిది. మన ఆరోగ్యంతో పాటు సమాజానికి కూడా చేటిని తెలియజేసుకోవాలి. మన ఆర్టీసీ ఆర్ఎం గారు, గిరిధర్ కుమార్ గారు, మన సురేష్ గారు, ఆర్టీసీ సిబ్బంది, ఆటో యూనియన్ వాళ్ళు, వీళ్ళతోటి వాళ్ళ ప్రయాణికులతో కలిసి ఈ డ్రగ్స్ రహిత సమాజం కోసం ఒక అవేర్నెస్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో, పాఠశాలల్లో కూడా మా విజ్ఞాన వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని అధికారులతో సమాయత్తంగా చేసుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీని సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మనందరం కూడా డ్రగ్స్ని విస్మరించి సమాజ శరీర పాటుపాలని, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మనంతా కూడా ఈ ఆరోగ్య లక్షణాలు పాటించాలని, మరి చెడ్డ అలవాట్లతోటి చాలా జీవితాలను నాశనం చేసుకోవద్దని ముఖ్యంగా యువతకి మేము సందేశం అందిస్తూ ఆర్టీసీ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ద్రవ్యాల నివారణ అనేది ఒక సామాజిక బాధ్యత. ఈ రోజున ఆ మహమ్మారి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనరల్ గా మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మన యువత, నేటి యువత ఆ ఆరోగ్యాన్ని డ్రగ్స్ అనే విషయానికి బలిస్తుంది. మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా అతి సర్వత్ర వర్జ్యతే అన్నట్టుగా, అంటే ఏదైతే మితిమీరుతుందో అది ప్రమాదం అని మనకు తెలుసు. డ్రగ్స్ విషయంలో ముందడిగే ముగింపు కావాలి, ముగింపే ఆరంభం కావాలి అని చెప్పి ఈ ప్రోగ్రాం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. డ్రగ్ అలవాటు అనేది ఎలా ఉంటుందంటే ముందు గొయ్య వెనుక నుయ్యలాగా ఉంటుంది. ఎందుకంటే అలవాటు చేసుకోవటం ఈజీ, కానీ అది మన గోతిని తవ్వేస్తుంది, వెనక మన గోతుని తవ్వేస్తుంది. స్నేహితులు ఒత్తిడి చేశారనో, ఫ్యాషన్ కనో డ్రగ్స్ తీసుకోవటం అనేది మానేయండి. ఎందుకంటే సహజంగా నిప్పులేందే పొగరాదు. అలాగే డ్రగ్స్ విషయంలో కూడా అంతే. మనం మన జీవితాలని డ్రగ్స్కి ఆహ్వానిస్తే అది మనల్ని నిర్వీర్యం చేస్తుంది. కనుక డ్రగ్స్ వాడక సమాజాన్ని నిర్మిద్దామని చెప్పి ఈ ప్రోగ్రాం సందర్భంగా మంచి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రంగసాయి విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఈ ప్రోగ్రాంని ఈ రోజున ఈ బస్ స్టేషన్లో ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాలని చెప్పడం జరుగుతుంది. కనుక ఈ విధంగా మేము ప్రజలందరిలోనూ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు. స్టాఫ్ కూడా అలవాటు ఉంటే మానుకోవాల్సిందిగా గారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మరి మా బస్ స్టాండ్లో నిర్వహించడానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఏదైతే గంజాయి ఉందో డ్రగ్స్కి సంబంధించి ఈవేళ యువకులు, స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజీలు, మారుమూల ప్రాంతాలకు గల డ్రగ్స్కి బానిసలు అవుతా ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమం చేసి అటువంటి యువకుల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నందుకు మరి ఆ యొక్క సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రంగస్థలం అనేది వివిధ లలిత కళల కలయిక అని, ఒకప్పుడు వినోద పరిశ్రమలో రంగస్థల నాటకాలు ముఖ్య పాత్ర పోషించావని కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవాది శ్రీనివాస్ అన్నారు. భీమవరం బీవీరాజు పార్క్లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ రంగస్థల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి విరాజిల్లుతూ నేటికి తన ప్రభావాన్ని నిలబెట్టుకుంటున్న రంగం నాటికని అన్నారు. మారుతున్న కాలంలో సాంకేతికత పెరిగినప్పటికీ సకల కళల సమాహారమైన నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన
అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుగూడ రంగసాయి మాట్లాడుతూ తెలుగు నాటక రంగంలో పౌరాణిక నాటకాలకు, సాంఘిక నాటకాలకు విశేష ఆదరణ ఉందని అన్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సమాజంలో వాటికున్న ఆదరణ నానాటికి తగ్గుతుందని అన్నారు. ఈ నెల 27వ తేదీన 20 మంది కళాకారులను సత్కరించుకుంటున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులకు రంగస్థలంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఎస్కే చాన్ బాషా, డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం రేపు 27వ తారీఖు సందర్భంగా రంగసాయి గారు 3 రోజులు జరుపుతున్నారు. నిన్న జరిపారు, ఈవేళ జరుపుతున్నారు, రేపు కూడా జరుపుతున్నారు. ప్రపంచ కళాకారుల దినోత్సవం ఇది రంగస్థలం గురించి. ప్రపంచానికి రంగస్థలం అనేటువంటిది కళ్ళు అనేటువంటి విషయం తెలియపరుచుకుంటుంది. రంగస్థలం అంటే కావ్యాలు 2 రకాలు, దృశ్య కావ్యాలు, శ్రవ్య కావ్యాలు. దృశ్య కావ్యాలనే మనం నాటకాలని, సినిమాలని మనం వాడుతున్నాం. శ్రవ్య కావ్యాలు అంటే అవి మళ్ళా 3 రకాలు: పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, చెంపు కావ్యాలు. కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల, తత్రాపి చతుర్థోంక, తత్ర శ్లోక చతుష్టయం అన్నారు. నాటకాలలో, దృశ్య కావ్యాల్లో చాలా ప్రసిద్ధి పొందింది కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం. ఆ నాటకాలన్నింటిలోకి శాకుంతలం గొప్పది. అందులో ఆ శాకుంతలం నాటకంలో 4వ అంకం చాలా గొప్పది అన్నారు. అలాగా నాటకాలకి చాలా ప్రసిద్ధి ఉంది. ఆ నాటకాల నుంచే ఈ సినిమాలు తయారవడం జరిగింది. కాబట్టి ప్రపంచమే ఒక రంగస్థలంగా భావిస్తారు. ఈ మనమందరూ జీవన నటులుగా పాపయ్య శాస్త్రి వేషము వేసి పంపితి వివేదిక మీదకు పాడు వేళ నా మీసము జారిపోయే విషమించే పరిస్థితి ప్రేక్షకులు పరిహాసము చేయుచుండిరి రహస్యముగా తెరవేయు మంచు నీ కోసము చూచిదిన్ కసురు కొంటి విదెక్కడి దర్శకత్వము అని మానవ జీవితమే నాటకమని, నాటక రంగమని జంజాల పాపయ్య శాస్త్రి గారు అద్భుతంగా రచించారు. కాబట్టి ఈ నాటక కళాకారులను మనం గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని వచ్చేది కళ, నిద్రాణమైనటువంటి సమాజాన్ని తట్టి లేపేది కళ. ఆ కళలో రాణిస్తూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా తన కళ ద్వారా చైతన్యపరుస్తూ ప్రజల్లో తీసుకొచ్చేటువంటి ఒక కళాకారుడికి సంబంధించినటువంటి వేదికే రంగస్థలం. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఆ రోజుల్లో నాటకం ద్వారా, బుర్రకథ ద్వారా, హరికథ ద్వారా మన తెలుగునాట స్వతంత్రోద్యమంలో కూడా ఈ నాటకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వినడం ద్వారాను, చూడడం ద్వారాను నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చూసిన కార్యక్రమాన్ని ఏదైతే మనం తిలకిస్తామో, చూస్తామో దాన్ని హృదయాన్ని హత్తుకుని ఆ తప్పుని చేయకుండా సన్మార్గంలో మనం నడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ దృశ్య కావ్యం నుంచి వచ్చినదే నాటకం. సమాజంలో అనేక రుగ్మతలు అంటే చెడు వ్యసనాలు. పూర్వము వేశ్యాలంపటత్వం అని, తర్వాత ధూమపానం అని, మద్యపాన నిషేధం అని, కట్న కానుకలని, ఇలాంటివన్నీ కూడా అనేక దురాచారాలు, మూఢాచారాలు ఉండేవి. వాటిని రూపుమాపడం వల్ల దానివల్ల మంచి ఏంటి, చెడ్డ ఎంతవరకు ఉంది, మనం దాన్ని ఆచరించవచ్చా ఆచరించకూడదా అనేది ఒక దృశ్య కావ్యంగా చిత్రీకరించి అది మీకు అందరికీ కూడా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేటట్లు, ఆలోచింపచేసేటట్లు, చెడు మార్గం వైపు మలచకుండా సన్మార్గం వైపు మలిచేటట్లు చేసేదే నాటకం. అటువంటి నాటకాన్ని మనం ఖచ్చితంగా చూడాలి. దాని ద్వారా మంచిని మనం నేర్చుకోవాలి. నాటకాలు కూడా అనేకమైనవి ఉన్నాయి. సాంఘిక, పౌరాణిక, జానపద నాటకాలు ఉన్నాయి. అలాగే పౌరాణిక జానపద నాటకాలు అయితే మనం రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలని, పురాణ కథల్ని ఒక కథ తీసుకుని దాన్ని నాటకీకరణ చేసి దాని ద్వారా మంచి నేర్చుకోవాలనేది చెప్పడం జరుగుద్ది. అలాగే సత్యహరిశ్చంద్ర నాటకం చూసి మనం ఎవరైతే స్వాతంత్ర యోద్యముడు, భారతీయ పిత మహాత్మా గాంధీ అని చెప్పుకుంటామో ఆ మహాత్మా గాంధీ బయోగ్రఫీలో నేను సత్యహరిశ్చంద్ర నాటకం ద్వారా నేను తప్పు చేయటం మానేశానని చెప్పేసి ఆయన బయోగ్రఫీలో రాసుకున్నాడంటే సత్యహరిశ్చంద్ర ఎంత గొప్ప నాటకమో మీకు అందరికీ అర్థమవుతుంది. అలాగే స్వాతంత్రోద్యమంలో కూడా మన దేశానికి స్వాతంత్రం ఎందుకు కావాలి, దానివల్ల లాభాలు ఏంటి, మనం ఇప్పుడు ఎదుర్కొన్న నష్టాలు ఏంటి అనేది దృశ్య కావ్యాలుగా అనేకమైన రూపకాలుగా రూపొందించి మన స్టేజ్ మీద నాటకాలు, వీధి నాటకాలు అవి వేసి ప్రజలను చైతన్యముఖులు చేయడం జరిగింది. గయోపాఖ్యానం నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు ఆవేళ స్వాతంత్రోద్యమంలో 4 లైన్లు పద్యం పాడితే భరతఖండంబు చక్కటి పాడి ఆవు హిందువులు లేగదౌడలా ఏడ్చుచుండ తెల్లవారు ఎగు గొల్లవారు పితుకుతున్నారు పాలన మూతులు బిగయగట్టి అని అద్భుతమైన పద్యంతో ప్రజలు అనేక మంది చైతన్యముఖులై స్వాతంత్రోద్యమంలో బాలలు, అప్పట్లో ఉన్న స్త్రీలు కూడా రావడం జరిగింది.
ఆకివీడు వెలమపేట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ సెట్టింగ్స్, చలువ పందిళ్లతో శ్రీరామనవమి పండుగకు ఏర్పాటు చేస్తున్నారు. ఆకివీడు వెలమపేట శ్రీ కోదండ రామాలయం పట్టణంలో ప్రముఖ ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు సత్యప్రసాద్ మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే శ్రీరామనవమి వేడుకలకు భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలంపేటలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. శ్రీ రామాలయం అభివృద్ధి కమిటీ వెలంపేట వారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క కళ్యాణ నిమిత్తం చలవరాతి పందిర్లు వేయించడం, స్వామివారి యొక్క 5 రోజులు పంచాంగిక దివ్య తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాం జరుగుతుంది. ఇక్కడ ఆలయం నిర్మాణం చేసిన దగ్గర నుంచి 5 రోజులు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం స్వామివారిని పెళ్లి కొడుకుని చేయటం అంటే ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం, స్వామివారికి విశ్వక్షాన పూజ, పుణ్యహవాచన, అంకురారోపణ, మృత్సంగ్రహణ, ప్రధాన హోమం, ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమాలతో, అంటే ఇవన్నీ కూడా దేవుణ్ణి పెండ్లి కొడుకుని చేయడం అనేటువంటి కార్యక్రమం రాత్రి ఉంటుంది. కాశీ విశ్వనాథరాజు గారు లక్ష్మీ దంపతులతో ఈ సంవత్సరం ఈ 5 రోజులు స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహించడానికి, కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి కమిటీ వారు ఉభయ దంపతుల్ని కూడా నిశ్చయించడం జరిగింది. వారితోటి రేపు సాయంత్రం మొదలవుతుంది కార్యక్రమం. ఉదయం 12 గంటల 6 నిమిషాలకి సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయ సాయంత్రం హోమ పూజలు ఉంటాయి. ఆఖరి రోజున స్వామివారి యొక్క 5వ రోజు ఉదయం స్వామివారి యొక్క అవభృత స్నానం, ధ్వజ అవరోహణ, పూర్ణాహుతి హోమంతో ఆ రోజు ఉదయం, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం, అంటే ఊరోత్సవం అంటాం. ఆ కార్యక్రమం గరుడు వాహనం మీద సిద్ధాపురం రోడ్డు నుండి అలా దుంపగడప రోడ్డు మీదుగా ఇలా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది, ఊరేగింపు ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటలకు స్వామివారి యొక్క పవళింపు సేవ కార్యక్రమంతో ఈ సంవత్సరం ఈ శ్రీరామనవమి మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. అలాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన, 2వ రోజు నవేన్ ఆర్కెస్ట్రా, 3వ రోజు దేవీశ్రీ పార్టీ వారిచే వెరైటీ బుర్రకథ, 4వ రోజు భక్త చింతామణి అనేటువంటి నాటకం, 5వ రోజున జగదీష్ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ వారి మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆలయానికి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ ఏర్పాట్లు చేయడం, అందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా కూర్చోవడానికి చక్కగా కుర్చీలు అవి ఏర్పాటు చేయడం, స్వామివారి సన్నిధిలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చక్కెర పొంగలి, పులిహార ప్రసాదంగా ఇవ్వడం, పానక వితరణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా శ్రీ రామాలయం వెలమ రామాలయం అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క ఆలయంలో వేసినటువంటి పందిరి 3 సంవత్సరాలుగా కూడా ఈ పందిరి చాలా అద్భుతంగా వేస్తున్నారు ఉండి యొక్క వర్కర్లు వారు. ఈ లైటింగ్ ఒకటి అద్భుతంగా, ఈ లైటింగ్ ని నిర్వహించేటువంటి వ్యక్తి అఢీ లైటింగ్ అండ్ సౌండ్స్ రవి ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో సుమారు 2 లక్షల రూపాయలు దీనికి వ్యయం చేయడం జరుగుతుంది. లైటింగ్ కి భక్తులందరికీ కూడా రామాలయం అభివృద్ధి కమిటీ తరఫున ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. భక్తులందరూ కూడా వచ్చి సీతారామచంద్రులను వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ. మార్చి 27వ తేదీన రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను శ్రీరామనవమి సందర్భంగా వాయిదా వేస్తున్నట్టు భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దులరాము, చెలబోయిన గోవింద్ తెలియజేశారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు. తిరిగి ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్టు వారు తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని వారు కోరారు. జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు
నియోజకవర్గ ఆఫీసులో జరిగే ప్రతి వారం గ్రీన్వెన్స్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రజలతో అర్జీలు తీసుకుంటాం అనేది ఈ నెల 27వ తారీఖున శుక్రవారం మరి సీతారామస్వామి కళ్యాణం వస్తాం వల్ల ప్రజలందరికీ ఇచ్చిన మనం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం గ్రీన్వెన్స్ జరుగుద్ది. ఇది గమనించి మీరందరూ కూడా నెక్స్ట్ శుక్రవారానికి ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సీతారామ కళ్యాణం అంటే అందరూ కూడా పూజా కార్యక్రమాలు అన్నింటిలో ఉంటారు కాబట్టి నెక్స్ట్ శుక్రవారం యథాప్రకారంగా మీ సమస్యలు ఏమైనా ఉంటే తెలియపరచవలసిందిగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారు ఆదేశాల మేరగా కూడా మీకు అందరికీ కూడా ఈ పత్రికా రూపంగా తెలియపరచడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కాళ్లకూరు గ్రామం నందు పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, మహిళా మండలి సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కాళ్లకూరు భీమేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోసంపూడి శ్రీనివాసరాజు సమక్షంలో హుండీ తెరిచి లెక్కించగా 75 రోజులకు గాను 16,61,147 రూపాయలు వచ్చాయని హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మోక అరుణ్ కుమార్, ఆలయ చైర్మన్ అడ్డాల రాము, గ్రామస్తులు తదితరులు తెలియజేశారు. సేవకు ప్రతిరూపం గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు సేవలు అభినందనీయమని మాజీ సర్పంచ్ మంతెన వెంకటరాజు అన్నారు. కాళ్ల మండలం మాలవానితిప్ప గ్రామంలో గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీన ముగియనున్న సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజును సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పూలమాలలు వేసి సాలువాలతో సత్కరించారు. గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు ఆధ్వర్యంలో వార్డు మెంబర్లకు, సచివాలయ సిబ్బందికి, గ్రామాభివృద్ధికి సేవలందించిన అధికారులకు పూలమాలలు వేసి సాలువాలతో జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. అనంతరం భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కలిదిండి సత్యనారాయణరాజు, ఎంపీటీసీ గొట్టుముక్కల బలరామకృష్ణరాజు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్ సోమరాజు, నీటి సంఘం అధ్యక్షులు మంతెన సూర్యనారాయణరాజు, మంతెన రంగరాజు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. అది 5 సంవత్సరం అవుతుంది. ఏప్రిల్ 2వ
తారీఖు. దానికి అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా బోర్డు ఎన్నుకోవాల్సి వస్తుంది. గ్రామ సర్పంచ్ అయిన ఈ 5 ఏళ్ళు బోర్డులో మాలవంతిప్పులు ప్రతి ఒక్కరు విషయాలకి సర్పంచ్ గారికి ముందుండి ఏదైనా ఎదరికి చేసుకెళ్తూ అలాగే మన ఊళ్ళో గ్రామంలో డెవలప్ చేయడం కూడా జరిగింది. ఇంకా వచ్చేది కూడా మంచి ఎలక్షన్ పెట్టవచ్చు, కానీ జరగకపోవచ్చు. సంవత్సరం 2 ఏళ్ళు పొడిగించవచ్చు. అదేమవుతుందంటే పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కింద వస్తారు ఎవరో ఒకరు. ఎందుకంటే సర్పంచ్ గారు ఉంటారు తప్ప అధికారం అంతా స్పెషల్ ఆఫీసర్ గారు మళ్ళీ ఎలక్షన్ జరిగే వరకు దాని గురించి. ఎందుకంటే ఈ 2 ఏళ్ళైనా సంవత్సరం అయినా సర్పంచ్ గారు అయిపోయినట్టు ఏప్రిల్ 2 వరకు అయిపోయినా సరే ఇంకా దీన్ని కొనసాగుతూనే సర్పంచ్ గారు దృష్టిలో పెట్టినా మీరు ఏదైనా అవసరం వచ్చినా గ్రామంలోకి మన నెంబర్ల బోర్డులు అందరూ కూడా ఏదైనా చెప్తే సర్పంచ్ గారు నేను ఇంకా సోమరావు గారు ఉన్నారు కనుక దీన్ని ఎలక్షన్ జరిగే వరకు కూడా ఏదైనా మన పనులన్నీ కూడా చేసుకుంటూ ఎదురుకెళ్తాం. చేసిన పెద్దలు వెంకటరాయ గారికి, రంగరాయ గారికి, రాంబాబు గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, చెన్నై గారికి, సెక్రటరీ గారికి, అంగన్వాడీ మేస్టర్లు అందరికీ కూడా పేరు పేరున సంతోషంగా నేనున్న ట్రావెల్లో నాతో బలంగా ఈ 5 ఏళ్ళు నాకు పూర్తి సహకారం ఇచ్చి నన్ను సర్పంచ్ గారైనా లేకపోతే అందరూ కూడా ఊళ్ళో పెద్దలైనా అందరూ కూడా నన్ను సహకరించి ఈ 5 ఏళ్ళు నన్ను తీసుకెళ్ళినందుకు పేరు పేరున నమస్కారం చెప్తాను. అంటే మనందరికీ ఒక అండ. అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండండి, నేనున్నాను అనేటువంటి ఒక భరోసా ఏ గ్రామంలో కూడా చూడలేదు. ఇలాంటి సహకారం అందిస్తున్నటువంటి గ్రామం మరి ఎక్కడ 30 years గా పనిచేస్తున్నాం. స్కూల్లో వివిధ గ్రామాల్లో చేశాం. మరి ఇలాంటి సహకారం ఏ గ్రామంలోనూ కూడా ఏ స్కూల్ కూడా అందించలేదు. మేమై ఉన్నాం, మేము ఉన్నాం, ప్రతి దానికి మేము ఉన్నాం. ఇబ్బంది వచ్చినా సరే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా వెన్ను తట్టి మమ్మల్ని మరింత ప్రోత్సాహకరంగా పనిచేసేటట్లుగా మరి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి సర్పంచ్ గారికి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేవ అంటే బహుశా మన సర్పంచ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆ సేవ అనే పదం వచ్చిందేమో అనిపిస్తుంది. ఎవరు మాట్లాడినా, ఎవరు స్పందించినా, చిన్నపిల్లలతో అదే విధంగా మాట్లాడతారు, పెద్దవాళ్ళతో కూడా అదే విధంగా కలుపుకోలుగా మాట్లాడతారు. వారికి వచ్చినటువంటి భరోసా అవసరాన్ని ఇంటే తీర్చేటువంటి నాయకుడు అయితే మాకు కనిపిస్తూ ఉంటారు. తర్వాత వివిధ పదవుల్లో కొనసాగాలని అంతా కూడా. ఉండి బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పసుపు దంచి వేడుకలకు శ్రీకారం చుట్టారు. స్వామివారికి మహాభిషేకం నిర్వహించి సీతారాములను పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడుగా అందంగా అలంకరించారు. నీరాజన మంత్రపుష్పం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న సీతారామ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలగిరి ఆనంద్, రజని, పద్మిని, బంగారమ్మ, రామలక్ష్మి, నాగలక్ష్మి, భవానీ, చెన్నంశెట్టి బుడ్డి ప్రసాద్, కరిమెరక శ్రీనివాస్, గోక నాగిన్, కృష్ణమోహన్, గొట్టుముక్కల మాధవరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రంలో వేయించేసినటువంటి సపరివార సమేత శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి యొక్క దివ్య తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమములు దివ్య వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా 3 రోజుల పాటు జరిగేటువంటి యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాలులో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నాడు గురువారం 26వ తారీఖు ప్రారంభమైన ఉత్సవములు 28వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవంగా జరుగును. గురువారం నాడు ఈ రోజు నాడు ఉదయం స్వామివారిని మహా అభిషేకము, స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు చేయుట, ఈ రోజు రాత్రి అంకురార్పణ ధ్వజారోహణ, అలాగే రేపటి రోజు నాడు శ్రీరామనవమి మహాప్రదనం శుక్రవారం మహాపర్వదినమైన రోజు కనుక రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు
సీతారామ కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి అఖండ అన్న సమారాధన, శ్రీరామనవమి సాయంత్రం 4 గంటలు స్వామివారి యొక్క గ్రామోత్సవము, 28వ తారీఖు శనివారం నాడు ఉదయం 8 గంటలకు చక్రస్థానము, ఉదయం 9:38 ఆలయ నూతన శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం, అనంతరం చక్రస్థానము మహాపూర్ణాహుతి, శనివారం రాత్రి 7 గంటలకు స్వామివారి యొక్క ఏకాంత సేవ, ఊంజల సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చివరి గ్రామాలకు సైతం స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తాం, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. ప్రజల కోసం, ప్రగతి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. వాతావరణ మార్పులు, వ్యాధులు, మద్దతు ధర లేకపోవడం వంటి సవాళ్లను ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సదస్సులో ఐఎన్వి బయో ఇండియా చీఫ్ ఎక్స్పీడిటర్ గ్రంథి శ్రీనిధి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం, ఆర్టీఓ దాసిరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.